చాలామంది వాళ్ళ అనుచరులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రోటోకాల్ లేకుండా ఓన్లీ బ్యానర్లు చించేసినప్పుడు మీరు కార్యకర్తలు అనుచరులుగా ఇక బీఆర్ఎస్లోకి పోతాడు అనే చర్చలు బాగా వచ్చినాయి మీడియాలో. కానీ ప్రోటోకాల్ ఏం లేవు. రేవంత్ రెడ్డి ఫోటో, రాహుల్ గాంధీ ఫోటోలు, ఓన్లీ జీవన్ రెడ్డి గారి ఫోటో, హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో సీతారాముల వాళ్ళి బ్యానర్ పెట్టారు. ఏంది ప్రధాన ఉద్దేశం, ఏమనుకుంటున్నారు మీరు అనుచరులుగా? మేము ఇప్పటివరకు అయితే ఏమనుకోలేదు. మా జీవనన్న కోరిక మేరకు మేము శ్రీరామనవమి అని అది పెట్టుకున్నాం అన్నట్టు, అంతే తప్ప దాంట్లో పార్టీ మారాలి అది మారాలని మాత్రం అది వరకు అయితే చెప్పలే, అన్నగారు చెప్పలేదు, మేము కూడా అనుకోలేదు. ఇప్పుడు వార్తలు కూడా పొలిటికల్ సర్కిల్లో మీడియా ఛానల్లో వస్తున్నాయి, బీఆర్ఎస్లో పోతున్నాడు, కేసీఆర్ ఫోన్లో మాట్లాడిండు, కేటీఆర్ మాట్లాడిండు అని. అవి నిజమే అంటారా? అది ఇంతవరకు మనకు తెలియదు. అది జీవనన్న అనుచరులు కదా, మనకైతే తెలియలేదు. తెలియంది తెలిసిందని మనం ఎట్లా అంటాం? కేటీఆర్ తోటి మాట్లాడిండా, కేసీఆర్ తోటి మాట్లాడిండా, అది మనకైతే తెలియదు కదా. జీవన్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్లో టవరింగ్ లీడర్, తమాషా కాదు. దాదాపు 43-42 ఏళ్ళ నుంచి ఉన్నాడు. అసలు బీఆర్ఎస్లోకి పోవడానికి మీరు నిజంగా జీర్ణించుకుంటారా, ఒప్పుకుంటారా? ఇక మనం మనసు చచ్చిపోయినాక దాంట్లో ఉండు ఎందుకని చెప్పి అనుకుంటారా ఉంటారా, అది మనకు తెలియదు కదనే. మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటంటే ఇక మనసు అమ్ముకొని ఉండు అయితే అన్నతోటి అయితే కాదు, మాతోటి కూడా అయితే లేదు. ఏదో ఒకటి భరించలేకపోతున్నాం మొత్తానికైతే. ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పంపిస్తుందా, లేకపోతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదులుకుంటున్నాడా? ఇక పంపిస్తుండ్రా అంటే వాళ్ళే పంపిస్తున్నట్టే, మేము వదులుకుంటలేము. కాంగ్రెస్ పార్టీని మేము ఎప్పుడు కూడా వదులుకుంటలేము. కానీ ఏంటంటే పంపిస్తున్నారు అదే పొలిటికల్ సర్కిల్లో మేము అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం కదా. కొన్ని చర్చలో ఏమనిపిస్తుంది అంటే జీవన్ రెడ్డి కొంత సంయమనం పాటించాలి, కొంత ఓపిక పెట్టుకోవాలి, ఆయనకు మంచి రోజులు ఉన్నాయి, తొందర పడవద్దు అనే వార్తలు వస్తున్నాయి అన్నా. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది, జీవన్ రెడ్డి కొంత సమయం పాటించాలి, కొంచెం అటు ఇటు పోకుండా కొంచెం ఉంటే ఆయనకు ఉంది భవిష్యత్తు అంటున్నారు ఇదే పార్టీలో. అదేం లేదు, ఇక ఏదో ఒకటి చదువుకుండే. మీరేం చెప్తారండి? జీవన్ రెడ్డి పార్టీ అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు ఏ పార్టీలకు ఏం పోతలేని, కాకపోతే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నాడు. బ్యానర్లో కూడా ఎవరి ఫోటోలు లేవు. ఎందుకంటారు? అక్కడ ఇందిరా భవన్లో ఇందిరాగాంధీ ఫోటో ఉంది, రేవంత్ రెడ్డిది ఉంది, మహేష్ కుమార్ గౌడ్ ఉంది. గిట్ట చూడండి, ఇక్కడ మీద మెయిన్ ఇంటి మీదనే ఉన్నాయి. సారు తీసేసిండు అన్నట్టు వైరల్ చేసుడు, వాళ్ళంతా ఏంటంటే సార్ను బదనాం చేస్తుర్రు మొత్తం. ఇది ఇప్పుడు ఉన్న పార్టీ అనేది రేవంత్ పార్టీ అయిపోయింది. రాహుల్ గాంధీ పాత కాంగ్రెస్ కాదు ఇది. ఓన్లీ జగిత్యాలనే ఇట్లా కనబడుతుంది అనుకుంటున్నాం. స్టేట్ మొత్తంలో ఆ స్టేట్లో ఇవ్వండి నడతలేదు. పెద్దోళ్ళది మంత్రులు అందరూ డమ్మీలు అయినరు, పీసీసీ డమ్మీ అయిండు, డీసీసీలు డమ్మీ అయ్యారు. డీసీసీలను కూడా అందరిని కొన్నాడు. మా దగ్గర డీసీసీని కూడా కొన్నాడు. కొనంది ఇక టికెట్లు అమ్ముడు పోతాయా? మా దగ్గర 1,50,00,000 టికెట్లు అమ్ముకుర్రా. జగిత్యాల కౌన్సిలర్ టికెట్లు 1,50,00,000 అమ్ముకున్నారట. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దీని వెనుక ఉండి ఇది ఆయననే ప్రత్యేకంగా దృష్టి పెట్టిండ్రని అనుకుంటున్నారా జీవన్ రెడ్డి మీద? అంటే నా దృష్టి అయితే ఇది ఎల్లో కాంగ్రెస్ అయిపోయింది. ఇది ఎల్లో కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. మొన్న చూసినవా, వేం నరేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు ఉన్నది. మెయిన్ కీ పోస్టు సీఎం తర్వాత షాడో సీఎంఏ వేం నరేందర్ రెడ్డి. మళ్ళీ ఆయనకు రాజ్యసభ ఏమవసరమయ్యా? రాజ్యసభకి ఎన్ని డబ్బులు ఇచ్చిండో, ఇస్తేనే రాజ్యసభ ఇచ్చిర్రు. లేకపోతే హనుమంతరావు ఉన్నాడు, ఇంకోలో ఉన్నారు, మది యాసుకున్నాడు. వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? మరి మేమంటే తప్పు చేసిన మమ్మల్ని వెళ్ళగొడుతుర్రు, మమ్మల్ని కావాలని వెళ్ళగొడుతుర్రు మంట పెట్టి. జీవన్ రెడ్డి సాబ్ నువ్వు మంట పెట్టి వెళ్ళకూడదామని ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు, మొత్తానికి జీవన్ రెడ్డి ఉండద్దని. జీవన్ రెడ్డి ప్రతిసారి ఓడిపోతున్నాడు, ఆయన వల్ల పెద్దగా ఒరుగుతున్నది ఏం లేదు అనే సర్కిల్లో చర్చ నడుస్తుంది. మీరు అన్నదానికి సరైన సమాధానం చెప్తా. 2014లో ఉత్తర తెలంగాణలో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిండు. గెలిచి అసెంబ్లీలో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గళాన్ని వినిపించిండు. అది అయిపోయిన తర్వాత అది అయిపోయింది. 2018లో టికెట్ ఇచ్చి ఓడిపోయిండు. వాస్తవం 2019లో మళ్ళీ ఎమ్మెల్సీగా గెలిచిండు. సొంత చరిష్మాతోని 45 కాన్స్టిట్యున్సీలల్లో భారతదేశంలోనే ఎమ్మెల్సీ ఓట్లలో 52,000 మెజారిటీతో గెలిచిన రికార్డు లేదు ఎవరికి. అంత రికార్డుతోని గ్రాడ్యుయేట్స్ వేసిర్రు. గ్రాడ్యుయేట్స్ వేస్తే ఆయన సొంత ఏదో పార్టీ టికెట్ ఇచ్చో, పార్టీ డబ్బులు ఇచ్చో ఇది చేయలేదు. ఆయన సొంత చరిష్మా గ్రాడ్యుయేట్స్లో సారుకున్నది, ఒక ప్రశ్నించే గుణం ఉన్నది. ప్రశ్నించే గొంతుగా మళ్ళీ మండలికి పంపితే మా కోసం కొట్లాడతాడని పంపించారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు భిక్ష వేయలేదు మాకు, మా సొంత చరిష్మా మీద గెలిచినాం మేము. దానికి మేము ఇచ్చినాము. ఏమి ఇచ్చిర్రు?
ఏమిచ్చి 11 సార్లు టికెట్ ఇచ్చినోడు 11 సార్లు ఇక్కడ టికెట్ అడిగేటోడు వాడు ఉన్నాడు చెప్పు. ఎవడన్నా పోటీకి వచ్చిండా జీవన్ రెడ్డి సాబ్కు నాకు టికెట్ కావాలి కాంగ్రెస్ అని కూడా టికెట్ అడగడానికి అయిందా? 2007లో కేసీఆర్ మీద ఎంపీగా పోటీ చేసి ఒకసారి ఓడిపోయిండు, ఒకసారి 15,000 మేడుతోని అది షార్ట్ దగ్గర దాకా వచ్చి ఇక వాడేవాడు బిచ్చం ఇచ్చినోడు. వీళ్ళంతా మొన్న వచ్చిన వాళ్ళు 42 ఏళ్ళ నుంచి సార్ ఇక్కడ ఉంటుండు. వీళ్ళంతా మొన్న వచ్చిన వాళ్ళు పైసలు పెట్టుకుంటే పదవులు కొనుక్కుంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా మున్పటి పార్టీ కాదు, డబ్బులు ఇచ్చినోనికి పదవి ఇస్తుంది అంతే. జీవన్ రెడ్డి గారు మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వానికి ఏమైనా అడ్డుపడతాడు, ఈయన అడ్డమవుతాడు భవిష్యత్తులో అని ఏమైనా నాయకత్వం అనుకుంటుందా రాష్ట్ర నాయకత్వం? ఇంకా అడ్డం ఎక్కడదయ్యా నాకు అర్థం కాదు. అడ్డం వచ్చేటోడు అయితే నేను చెప్తాను 2021లో సార్ బర్త్డే టైంలో పీసీసీ ప్రకటించి ఆ జానారెడ్డి నాగార్జున సాగర్ ఎలక్షన్ కాగానే ఇవ్వాలని చెప్పి ఒక లెటర్ వారైతే ఆయనకి పైసలు ఇచ్చి వీడు పీసీసీ కొనుక్కున్నాడు. ఇంకెక్కడదే అడ్డం ఎక్కడది? అప్పుడే అడ్డం పడపోనా పడితే. రెండోది సారు మొన్న ఓడిపోయిండు. అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్సీ 2014 నుంచి 2023 దాకా పార్టీని కాపాడిండు సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఏదో ఈయన ఓడిపోయింది కావచ్చు, ఆయన కావాలనుకుంటే అప్పుడు మంత్రి కావాలి నాకు మంత్రి కావాలని ఢిల్లీ పోయి కొట్లాడపోనా? అడ్డం పడేటోడు అయితే ఇంకా అడ్డం పడే ఉంది అందులో. వీళ్ళందరికీ సులుకన కనబడేది గక్కనే, మేము అడ్డం పడపోయి పట్టుకుని సులుకన కనబడుతున్నాం. పొలిటికల్ సర్కిల్లో మీడియా సర్కిల్లో ఒక వార్త వస్తుంది. ఆ వార్తను బట్టి నేను అడుగుతున్నా, నా సొంతంది ఏం కాదు ఇది. బీఆర్ఎస్లోకి పోతున్నాడు, అది అసలు నిజంగా మీరు జీర్ణించుకుంటారా, ఒప్పుకుంటారా? అది తర్వాత విషయం. సార్ అయితే ముందుగా ఇక్కడనే ఉన్నాడుగా, ఇప్పుడు పార్టీ బొమ్మలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, ఇక్కడనే ఉన్నాడుగా. అది 25 తర్వాత చూద్దాం. 25 అని అంటుర్రు, మీ లెక్కనే మేము వింటున్నాం. మీ మీడియా వాళ్ళు చేయబట్టే 25వ డేట్ అనేది మేము వింటున్నాం. మేము కూడా స్టేటస్లు పెట్టుకుంటున్నాం, కానీ మీరు అన్నదాన్ని మేము పెట్టుకుంటున్నాం. అది 25 తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం, వేచి చూడండి మీరు కూడా. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పిలిచి సమావేశం అయితే ఏమవుతుంది? ఎవరు జీవన్ రెడ్డి దగ్గర ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారిని పిలిచి ఎక్కడో దగ్గర సమావేశం పెట్టి ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా వార్తలు వస్తున్నాయని ఎందుకు పెట్టలేకపోతున్నాడు? అది పత్రికా ముఖంగా మీరే ఒకసారి సీఎంని అడగండి. అలాగే పత్రికా ముఖంగా సీఎంని మీరే అడగండి. ఏమని మీరు జీవన్ రెడ్డి గారిని పిలిచి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సీఎం గారు అని అడగండి, పీసీసీని అడగండి.